Welcome to Visista Solutions. IBPS RRB Recruitment 2020 notification. Common recruitment process for recruitment of officers Scale 1, Scale 2 and 3 and Office Assistant Multi-Purpose in Regional Rural Banks. Regional Rural Banks లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ మరియు ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి సంబంధించిన జాబ్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మోడిఫికేషన్ ఆఫ్ ద అప్లికేషన్ బై క్యాండిడేట్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి లేదా ఎడిట్ చేసుకోవడానికి మోడిఫికేషన్కి డేట్స్ ఎప్పుడెప్పుడు నుంచి ఉన్నాయంటే 1 జూలై 2020 నుంచి 21 జూలై 2020 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి ఎప్పటివరకు ఛాన్స్ ఉందంటే 1 జూలై 2020 నుంచి 21 జూలై 2020 వరకు. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ద కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి మనం కాల్ లెటర్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఆగస్టు 2020 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ని వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కండక్ట్ చేస్తారు 2020లో. అలాగే రిజల్ట్ ఆఫ్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే అక్టోబర్ 2020లో వస్తాయి. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ద కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి కాల్ లెటర్ వచ్చేసి అక్టోబర్ నవంబర్ 2020లో మెయిన్స్ కాల్ లెటర్ రిలీజ్ అవుతుంది, అక్టోబర్ ఆర్ నవంబర్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ద మెయిన్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ అక్టోబర్ ఆర్ నవంబర్ 2020. అండ్ డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ మల్టీపర్పస్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ అక్టోబర్ ఆర్ నవంబర్ 2020. అక్టోబర్ నవంబర్లోనే మెయిన్స్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అన్నిటికి కలిపి. డౌన్లోడ్ ఆఫ్ ద కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్ కూడా అక్టోబర్ నవంబర్ 2020లోనే విడుదలవుతాయి. కండక్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 విల్ బీ దేర్ ఫ్రమ్ అక్టోబర్ నవంబర్ 2020లోనే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అండ్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అలాట్మెంట్ వచ్చేసి జనవరి 2021లో వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో వేకెన్సీస్ రిపోర్ట్ చేయలేదు, నాట్ రిపోర్టెడ్ అని ఉంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో 16, 7 అలా ఎస్సీలో 16, ఎస్టీలో 7, ఓబీసీలో 28, ఈడబ్ల్యూఎస్లో 10, జనరల్లో 43, పీడబ్ల్యూబీడీలో 0120 అండ్ ఎక్స్ సర్వీస్మెన్లో 15 ఉన్నాయి. పర్సన్ విత్ డిజబిలిటీస్లో టోటల్ 3 ఉన్నాయి. అండ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో 6, 3, 11, 4, 16 మరియు పీడబ్ల్యూబీడీలో 2 మరియు ఎక్స్ సర్వీస్మెన్లో 6 ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ తెలంగాణలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఎస్సీలో 23, ఎస్టీలో 11, ఓబీసీలో 41, ఈడబ్ల్యూఎస్లో 15, జనరల్లో 60, విఐహెచ్ఐఓసి ఐడి ఈ పీడబ్ల్యూబీ పర్సన్ విత్ డిజబిలిటీస్ కోటాలో 1122 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్లో 22 ఉన్నాయి. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో ఎస్సీ కోటాలో 32, ఎస్టీలో 14, ఓబీసీలో 54, ఈడబ్ల్యూఎస్లో 20, జనరల్లో 80, విఐహెచ్ఐఓసి ఐడి అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అలాంటి వాటిల్లో 2220 అలాగే ఎక్స్ సర్వీస్మెన్లో 29 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1 విభాగంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఎస్సీకి 18 పోస్టులు, ఎస్టీకి 9 పోస్టులు, ఓబీసీకి 32 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 12 పోస్టులు, జనరల్లో 49 పోస్టులు, పీడబ్ల్యూబీడీ పర్సన్ విత్ డిజబిలిటీస్లో అన్ని డిజబిలిటీస్ కలుపుకొని 4 పోస్టులు ఉన్నాయి, 1111. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో పోస్టులు లేవు, అన్నీ 0. ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్ ఇందులో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఎస్సీకి 1 పోస్ట్ ఉంది,
ఎస్టీకి లేదు, ఓబీసీ కోటాలో ఒక పోస్ట్ ఉంది, ఈడబ్ల్యూఎస్లో 0, జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి, పీడబ్ల్యూబీడీలో ఏ పోస్టు లేదు 0. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు వేకెన్సీస్ని రిపోర్ట్ చేయలేదు, నాట్ రిపోర్టెడ్ అని ఉంది. ఆఫీసర్ స్కేల్ టు అగ్రికల్చర్లో నో వేకెన్సీస్ ఇన్ తెలంగాణలో ఆఫీసర్ స్కేల్ టు అగ్రికల్చర్లో నో వేకెన్సీస్. ఆఫీసర్ స్కేల్ టు మార్కెటింగ్ ఆఫీసర్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో పోస్టులు ఏమీ లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్లో నాట్ రిపోర్టెడ్ అని ఉంది. అలాగే తెలంగాణలో కూడా పోస్టులు లేవు. ఆఫీసర్ స్కేల్ టు ట్రెజరీ మేనేజర్, ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో పోస్టులు లేవు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో నాట్ రిపోర్టెడ్ అని ఉంది. అలాగే తెలంగాణలో చూసుకున్నా కూడా పోస్టులు లేవు, 0. ఆఫీసర్ స్కేల్ టు లా విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో 0 పోస్టులు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో నాట్ రిపోర్టెడ్ అని ఉంది. ఆఫీసర్ స్కేల్ టు లా విభాగంలో తెలంగాణలో 0 పోస్టులు లేవు. ఆఫీసర్ స్కేల్ టు సిఏ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో 0 పోస్టులు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో వాళ్ళు ఇంకా రిపోర్ట్ చేయలేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 0 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ టు సిఏ. ఆఫీసర్ స్కేల్ టు ఐటీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో పోస్టులు లేవు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో పోస్టులు లేవు. ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో 7, ఎస్సీ విభాగంలో 7, ఎస్టీ విభాగంలో 3, ఓబీసీ విభాగంలో 12, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 5, జనరల్ విభాగంలో 18, పీడబ్ల్యూబీడీలో హెచ్ఐ విభాగంలో 1, ఓసీ విభాగంలో ఇంకొకటి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు నాట్ రిపోర్టెడ్, వాళ్ళు రిపోర్ట్ చేయలేదు ఎన్ని పోస్టులు ఉన్నాయని. అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో పోస్టులు లేవు. ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ విభాగంలో. ఆఫీసర్ స్కేల్ 3 విభాగంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో ఎస్సీ కోటాలో 1, ఎస్టీ కోటాలో 1, ఓబీసీ కోటాలో 3, ఈడబ్ల్యూఎస్ కోటాలో 1, జనరల్ కోటాలో 4, పీడబ్ల్యూబీడీ కోటాలో ఏమీ లేవు. అలాగే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు ఎన్ని పోస్టులు ఉన్నాయని, నాట్ రిపోర్టెడ్ అని ఉంది. అలాగే తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో పోస్టులు లేవు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనంతపూర్, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అలాగే సింగిల్ మెయిన్ సెంటర్ చూసుకుంటే గుంటూరు, కర్నూలు, విజయవాడ. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామ్ సెంటర్ లేదా సింగిల్ ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్ ఓన్లీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ. డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివలెంట్. బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, కానీ ప్రిఫరెన్స్ మాత్రం అగ్రికల్చర్, డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్, అంటే మనకు తెలుగు రాష్ట్రాల వారికి తెలుగు వచ్చి ఉండాలి. డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ మేనేజర్, దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ఎట్సెట్రా ఈ కనబడే డిగ్రీలన్నీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఈజ్ 2 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఏదైనా బ్యాంక్లో 2 years పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ టు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్స్ ఉద్యోగానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. 50% మార్క్స్ ఉండాలి. ఇన్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే ఎవరికైతే డిజైరబుల్ అంటే సర్టిఫికేట్ ఇన్ ఏఎస్పి, పిహెచ్పి, C++, జావా, విబి, విసి, ఓసిపి ఎట్సెట్రా ఉండాలి. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. చార్టెడ్ అకౌంటెంట్, సర్టిఫైడ్ అసోసియేట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా CA ఉండాలి. 1 year యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లా ఆఫీసర్కి డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ లా విత్ 50% ఆఫ్ మార్క్స్ మినిమం, 50% మార్కులు ఉండాలి కంపల్సరీ మినిమం. అలాగే 2 years యాజ్ అన్ అడ్వకేట్ ఆర్ షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ లా ఆఫీసర్ ఇన్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 years. 2 years అడ్వకేట్గా పనిచేసైనా ఉండాలి, లేదా బ్యాంకులో లా ఆఫీసర్గా, లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో లా ఆఫీసర్గా 2 years కంటే తక్కువ కాకుండా వర్క్ చేసి ఉండాలి. అలాగే ట్రెజరీ మేనేజర్కి రిలవెంట్ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ MBA ఇన్ ఫైనాన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కూడా ట్రెజరీ మేనేజర్కి అవసరం. మార్కెటింగ్ ఆఫీసర్కి MBA ఇన్ మార్కెటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. 1 year ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అగ్రికల్చరల్ ఆఫీసర్కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50% మినిమం మార్క్స్ వచ్చి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఫీల్డ్లో. ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్, ఈ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 50 మార్క్స్ ఇన్ అగ్రిగేట్, 50% మార్కులతో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. కానీ ప్రిఫరెన్స్ మాత్రం బ్యాంకింగ్లో, ఫైనాన్స్లో, మార్కెటింగ్లో, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్ ఎట్సెట్రా మీరు చూస్తున్న డిగ్రీ ఉన్న వాళ్ళకి, మీరు చూస్తున్న విభాగాల్లో డిగ్రీలు ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ జాబ్కి. ఏదైనా బ్యాంక్లో ఆఫీసర్గా లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఆఫీసర్గా 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి మొత్తం GST కలుపుకొని అప్లికేషన్ ఫీ ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి 175 రూపీస్ ఫర్ SC, ST అండ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ క్యాండిడేట్స్కి, అలాగే 850 రూపీస్ ఫర్ ఆల్ అదర్స్, మిగతా అందరికీ 850 రూపీస్. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి 175 రూపీస్ ఫర్ SC, ST, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, పైన కూడా ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 175. అలాగే రూపీస్ 850 ఫర్ ఆల్ అదర్స్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి రీజనింగ్లో, న్యూమరికల్ ఎబిలిటీలో మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఏం చెప్పలేదు, సో ఇట్ విల్ బి దేర్ ఇన్ ఇంగ్లీష్. అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 questions ఇన్ రీజనింగ్, 40 questions ఇన్ న్యూమరికల్ ఎబిలిటీ,
మ్యాక్సిమం మార్క్స్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ ఇస్ రీజనింగ్లో 40 మార్క్స్కి, న్యూమరికల్ ఎబిలిటీలో 40 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. టైం వచ్చేసి 45 నిమిషాలు 45 మినిట్స్. ఆఫీసర్ స్కేల్ 1. ఆఫీసర్ స్కేల్ 1లో రీజనింగ్ విభాగంలో 40 మార్క్స్కి, క్వాంటిటివ్ యాప్ట్యూడ్ విభాగంలో 40 మార్క్స్కి, టోటల్ 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. టైం లిమిట్ వచ్చేసి 45 మినిట్స్. మెయిన్ ఎగ్జామినేషన్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, దిస్ ఈజ్ ఆల్సో ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. ఇందులో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఫర్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఫర్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్, ఈ రెండిట్లో ఏదైనా మనం రాసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ ఆప్షన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చూసుకుంటే 40కి 40 మార్క్స్, హిందీ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. టైమ్ డ్యూరేషన్ ఈస్ 2 hours. అలాగే ఆఫీసర్ స్కేల్ 1లో రీజనింగ్ విభాగంలో 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్లో 40 క్వశ్చన్స్కి 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్ ఈ రెండిట్లలో ఏదైనా మనం ఆప్ట్ చేసుకోవచ్చు, ఇది మన ఇష్టం. 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇన్ హిందీ లాంగ్వేజ్ ఆల్సో 40 క్వశ్చన్స్ ఫర్ 40 మార్క్స్. క్వాంటిటివ్ యాప్ట్యూడ్లో 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది. టోటల్ 200 మార్క్స్ ఎగ్జామినేషన్. టైమ్ డ్యూరేషన్ ఈస్ 2 hours, 2 గంటలు. సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్, ఇవి ఏంటంటే ఇవి సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు చెప్పబోయేది ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్. ఇందులో రీజనింగ్లో 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్లో 40 క్వశ్చన్స్ 20 మార్క్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్ ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు, 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్. క్వాంటిటివ్ యాప్ట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లో 40 క్వశ్చన్స్కి 50 మార్క్స్ ఉంటుంది. మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్. టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీడియం ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీతో పాటు వీళ్ళు తెలుగులో కూడా కండక్ట్ చేస్తున్నారు కావచ్చు, అందుకే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తున్నారు. సో దే పుట్ ద మీడియం యాజ్ ద స్టార్ మార్క్. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్, ఇన్ దిస్ ప్రొఫెషనల్ నాలెడ్జ్లో 40 మార్క్స్, రీజనింగ్లో 40 మార్క్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్ 40కి 20 మార్క్స్, కంప్యూటర్ లాంగ్వేజ్ 40కి 20 మార్క్స్, క్వాంటిటివ్ యాప్ట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 40 మార్క్స్. టోటల్ 240 క్వశ్చన్స్ 200 మార్క్స్, 2 hours 30 minutes టైం లిమిట్. ఆఫీసర్ స్కేల్ 3 జాబ్కి రీజనింగ్కి 40కి 50 మార్క్స్ అండ్ ఈ రకంగా ఉన్నాయి. కంప్యూటర్ నాలెడ్జ్కి 40కి 20, ఫైనాన్షియల్ అవేర్నెస్కి 40కి 40, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్కి 40కి 40, క్వాంటిటివ్ యాప్ట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి 40కి 50 మార్క్స్ ఉన్నాయి. టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్. అయితే ఇది ఇంపార్టెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి వాళ్ళు ఏం చూస్తారంటే మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఒక మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులే మనకి మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్కి కానీ ఉపయోగం పడుతుంది. దాని ద్వారానే జాబ్ వస్తుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్కి మార్క్స్ obtained in only in the main examination will be considered for short listing for interview and final merit listing. అంటే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడానికి మెయిన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులే ఉపయోగిస్తారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్కి కూడా మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్సే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ఆఫీసర్ స్కేల్ 2 జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ అండ్ స్కేల్ 3 ఈ జాబ్స్కి మార్క్స్ obtained in the single level examination will be considered for short listing for interview and final merit listing. ఇందులో సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులే ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడానికి మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి ఉపయోగిస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ important updates regarding government jobs from Visishta Solutions.